హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామందికి కాస్త కఠినంగా అనిపించవచ్చు. కానీ జీవితం మొత్తం మార్చగలిగే శక్తి ఉన్న విషయం ఇది. క్రమశిక్షణ. క్రమశిక్షణ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? నియమాలు, కట్టుబాట్లు, ఆంక్షలు. మనకు నచ్చినట్లు జీవించనివ్వని ఒక గోడలా అనిపిస్తుంది కదా! చిన్నప్పుడు అమ్మా నాన్న టైంకు లేవమంటే కోపం వచ్చేది. స్కూల్కు ఆలస్యం కాకూడదంటే ఇష్టం ఉండేది కాదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండమంటే అసహనం కలిగేది. అప్పుడు అది జైలులా అనిపించింది. కానీ నిజంగా ఆలోచిస్తే క్రమశిక్షణ జైలు కాదు, అది మన స్వేచ్ఛకు వేసే రక్షణ కంచె. నది రెండు ఒడ్డుల మధ్య అందంగా ప్రవహిస్తుంది. అలాగే మన జీవితానికి కూడా కొన్ని కట్టుబాట్లు అవసరం. అవి లేకపోతే స్వేచ్ఛ అనే పేరుతో మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. అందుకే ఈరోజు మనం కలిసి ఆలోచిద్దాం. క్రమశిక్షణ నిజంగా మనల్ని కట్టిపడేస్తుందా, లేక మన స్వేచ్ఛను కాపాడుతుందా అని. కొన్నిసార్లు మనల్ని మనమే అడగాలి, నేను నిజంగా స్వేచ్ఛగా ఉన్నానా అని. మనకు నచ్చినప్పుడు లేస్తున్నాం, మనకు నచ్చినట్టు ఖర్చు చేస్తున్నాం, మనసు కోరింది వెంటనే చేసేస్తున్నాం. ఇది స్వేచ్ఛలా కనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ నిర్ణయాలే మనకు భారమయ్యాయా, లేక బలమయ్యాయా? చిన్న చిన్న అలవాట్లు, ప్రతిరోజు 5 నిమిషాలు ఆలస్యం, చిన్న చిన్న అజాగ్రత్తలు, పర్వాలేదు అని వదిలేసిన బాధ్యతలు, ఇవన్నీ కలిసే ఒకరోజు పెద్ద సమస్యగా మారుతాయి. అప్పుడే అర్థమవుతుంది, క్రమశిక్షణ మనపై పెట్టిన బంధనం కాదని, మన భవిష్యత్తుకు వేసిన భద్రత కంచే అని. ఒక ఇంటి ముందు తలుపులు వేసుకోవడం మన స్వేచ్ఛను తగ్గించడమా? కాదు కదా, అది మన భద్రత కోసం. అలాగే జీవితానికి కూడా కొన్ని తలుపులు, కొన్ని పరిమితులు అవసరం. అక్కడి నుంచే మన అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది. మనసు కోరింది వెంటనే చెయ్యడం చాలా మధురంగా అనిపిస్తుంది. ఉదయం ఆలస్యంగా లేవడం, పని వాయిదా వేయడం, అవసరం లేని ఖర్చులు చెయ్యడం, ఇవి అన్నీ చిన్న చిన్న స్వేచ్ఛలే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఆలస్యం అలవాటవుతుంది. ఆ వాయిదాలు బాధ్యతలుగా పేరుకుంటాయి. ఆ ఖర్చులు అప్పులుగా మారుతాయి. అప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నామా, లేక పరిస్థితుల చేతిలో బందీలుగా మారిపోయామా? క్రమశిక్షణ లేని స్వేచ్ఛ మొదట తియ్యగా ఉంటుంది, కానీ ఎక్కువైతే అదే విషమవుతుంది. ప్రతిరోజు ఒక సమయానికి లేవడం సులభం కాదు. ఆదాయం చూసుకొని ఖర్చు చేయడం అంత తేలిక కాదు. మనసు కోరిన ప్రతిదానికి ఇప్పుడు కాదు అనడం చాలా కష్టం. కానీ ఆ చిన్న కష్టాలే రేపటి మన గౌరవంగా మారుతాయి. చదివిన విద్యార్థి పరీక్షల్లో గెలుస్తాడు. జాగ్రత్తగా ఖర్చు చేసిన కుటుంబం కష్టకాలంలో నిలబడుతుంది. ఆరోగ్యాన్ని చూసుకున్న వ్యక్తి వయసు వచ్చినా దృఢంగా ఉంటాడు. ఇది జైలు కాదు, ఇది స్వేచ్ఛను నిలబెట్టే బలం. ఒక తల్లి ఉదయం లేచే సమయం నిర్ణయించుకుంటుంది. ఇంటి ఖర్చులను ప్లాన్ చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆమె జీవితాన్ని చూసి ఎంత కట్టుబాట్లు అనిపించవచ్చు, కానీ ఆ క్రమశిక్షణ వల్లే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. ఆమె చిన్న చిన్న నిర్ణయాల వల్లే కుటుంబం పెద్ద సమస్యల నుంచి బయటపడుతుంది. ఆమె బంధించబడలేదు, ఆమె బాధ్యతతో జీవిస్తుంది. అది నిజమైన స్వేచ్ఛ. నది రెండు ఒడ్డుల మధ్య ప్రవహిస్తేనే అందంగా ఉంటుంది. ఆ ఒడ్డులు దానికి జైలు గోడలు కావు, అవి దానికి దిశ చూపించే మార్గాలు. అలాగే క్రమశిక్షణ మన జీవితానికి దిశ చూపుతుంది. లేకపోతే మన స్వేచ్ఛ మనల్ని గందరగోళంలోకి నెడుతుంది. అసలు స్వేచ్ఛ అంటే మనసు చెప్పిన దాన్ని వెంటనే చెయ్యడం కాదు. మన నిర్ణయాలపై మనకున్న నియంత్రణ, మన కోరికలపై మనకున్న ఆధిపత్యం, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం. అది క్రమశిక్షణ లేకుండా సాధ్యం కాదు. జైలు మన స్వేచ్ఛను తీసేస్తుంది, క్రమశిక్షణ మన స్వేచ్ఛను కాపాడుతుంది. జైలు భయంతో ఉంటుంది, క్రమశిక్షణ బాధ్యతతో ఉంటుంది. జైలు బలవంతమవుతుంది, క్రమశిక్షణ మన ఎంపిక. కాబట్టి ఇకపై నాకెందుకు ఇన్ని నియమాలు అని ఆలోచించకండి. ఈ నియమాలు నా భవిష్యత్తును ఎలా కాపాడుతున్నాయి అని ఆలోచించండి. ఎందుకంటే చివరికి క్రమశిక్షణ ఉన్న వాళ్ళే నిజంగా స్వేచ్ఛగా జీవిస్తారు. చివరగా ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన పిల్లలకు మనం ఏమివ్వాలి? అడ్డులేని స్వేచ్ఛనా, లేక రక్షణతో కూడిన భవిష్యత్తా? ఈరోజు మనం పెట్టే చిన్న క్రమశిక్షణ రేపు వాళ్ళ జీవితాల్లో పెద్ద ఆశీర్వాదం అవుతుంది. మనమే మనల్ని నియంత్రించుకోలేకపోతే పరిస్థితులు మనల్ని నియంత్రిస్తాయి. మనమే మన నిర్ణయాలకు బాధ్యత వహించకపోతే
కాలమే మనకు పాఠాలు చెప్తుంది. కాలం చెప్పే పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణను శిక్షలా చూడకండి. దాన్ని ప్రేమతో వేసుకున్న రక్షణ కవచంలా చూడండి. ఇప్పుడు కాస్త కష్టం అనిపించినా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అది మంచిదే చేశాను అని గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ మన స్వేచ్ఛను కట్టిపడేసేది కాదు, మన స్వేచ్ఛను నిలబెట్టేది. మన జీవితాన్ని జైలుగా మార్చేది కాదు, మన జీవితానికి దిశ చూపేది. అందుకే మనసు కోరిన ప్రతిదాన్ని వెంటనే చెయ్యడం స్వేచ్ఛ కాదు, మనసును కూడా వినిపించుకోగలిగే స్థిరత్వం, అదే నిజమైన స్వేచ్ఛ. ఇంత చెప్పాక ఒక విషయం మాత్రం నమ్మకంతో చెబుతున్నాను. క్రమశిక్షణ మన జీవితాన్ని కఠినంగా చెయ్యదు, అది మన జీవితాన్ని స్థిరంగా చేస్తుంది. మనసు కోరింది వెంటనే చెయ్యడం ఆనందం ఇవ్వచ్చు, కానీ ఆలోచించి చేయడం సంతోషాన్ని నిలబెడుతుంది. జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, మన నిర్ణయాల్లో, మన అలవాట్లలో, మన క్రమశిక్షణలో. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న నియంత్రణలు రేపటి పెద్ద స్వేచ్ఛగా మారుతాయి. అందుకే మనల్ని మనమే గౌరవించుకుందాం, మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం. నేనిలా నా మనసుకు నచ్చిన మాటలు మీతో పంచుకుంటూ సంతోషంగా ఉన్నాను. మీరు కూడా క్రమశిక్షణతో స్వేచ్ఛను ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.